వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి రాజకీయాలు పోకూడదు అని నేను చాలాసార్లు ప్రస్తావిస్తాను. ఎందుకు అంటే అది తేడా వచ్చిందంటే సమాజానికి అత్యంత ప్రమాదకరం. రాజకీయాలు ఇప్పుడు వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తున్నాయి. దాని పర్యవసానమే ఇవాళ ఒక రకంగా ఒక ఫ్యాక్షనిస్టిక్ మెంటాలిటీ కార్యకర్తల్లో పెరిగిపోతుంది. వాడిని లేపేయాలి, వీడిని చంపేయాలి, వాడిని కొట్టేయాలి, వీడిని నరికేయాలి అన్నటువంటిది. ఇది ఒక 10% ఉండే వెధవలు ఉంటారు ప్రతి పార్టీలో కూడా. ఆ వెధవల ఆలోచనల్నే పార్టీల యొక్క సొంత ఆలోచనల కింద మార్చుకుంటే ఇక ప్రజాస్వామ్యం అనేటటువంటి దండగా ఆఫ్రికా దేశంలోని పరిపాలనలాగా ఎవడు పవర్లో ఎవడి చేతిలో కత్తుంటే వాడే రాజ్యం అన్నటువంటి విధంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తాజాగా ఒక అమ్మాయి బాధితురాలు, అమ్మాయిని ఎవరో ఏదో చేయబోయారు, అది కొట్టారా మిగతాది ఏం జరిగిందన్నది పోలీసులు నిర్ధారిస్తారు. అమ్మాయి మీదన దాడి జరిగిందన్నమాట వాస్తవం, 10th క్లాస్ అమ్మాయి అన్నమాట వాస్తవం. అదే సందర్భంలో అమ్మాయికి ఏదో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చారు అన్నటువంటి ఇదంతా నిన్న ఫోకస్ అయింది. అయితే ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసులు ధృవీకరించేశారు, క్లియర్. ఇక అందులో ఇంకా తేడా ఏం లేదు, హెల్త్ చెకప్ చేయించి మరీ ధృవీకరించేశారు. ఇక అక్కడతో వదిలేయాలి. కానీ ఆ అమ్మాయి విషయంలో తండ్రి మీద ఒత్తిడి తెస్తున్నారు, ఎమ్మెల్యే గారి భార్య వెళ్ళి ఒత్తిడి తెస్తోంది, వైసీపీ వాళ్ళని రానిలేదు. అసలు అత్యాచారానికి గురైన బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే దారుణం. ఎందుకంటే పరామర్శించడం వలన ఆ కుటుంబాలకు సంబంధించినటువంటిది ఎవరు అన్నది బయట ప్రపంచానికి తెలుస్తుంది. అత్యాచారం అనేటటువంటిది బయట చెప్పుకునేటటువంటి గర్వకారణం కాదు కదా, వాళ్ళకి ఒక బాధపడేటటువంటి సంఘటన. అది బయట సమాజానికి తెలియకుండా చట్టపరంగా శిక్ష కావాలని కోరుకుంటారు వాళ్ళు. అది జరగనీయకుండా ఈ రాజకీయాలు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ బాధిత బాలిక తండ్రే అయ్యా మమ్మల్ని రాజకీయాల నుంచి వదిలిపెట్టండి అని కోరుకునే పరిస్థితి వచ్చింది.